ప్రస్తుత రోజుల్లో హార్మోన్ సమస్య వల్ల చాలా మంది అమ్మాయిల్లో పై పెదవి గడ్డంపై అవాంఛిత రోమాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మన ఇంట్లోనే ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో అవాంఛిత రోమాలను తొలగించుకునే హోమ్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం రండి. కొద్దిగా శనగపిండిలో 1 చెంచా బియ్యపిండి, చిటికెడు పసుపు, 2 చెంచాల పాలు వేసి థిక్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై హెయిర్ ఎక్కువగా ఉంటే కళ్ళు తప్ప ముఖం మొత్తం అప్లై చేయాలి. తక్కువగా ఉంటే పై పెదవి పైన, చెంపలపైన, నుదుటిపైన, మెడపైన అప్లై చేసి అది పూర్తిగా ఆరిన తర్వాత వేళ్లతో సున్నితంగా రుద్ది అప్లై చేసిన పేస్టును తొలగించి తర్వాత చన్నీళ్లతో కడిగేయండి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల అవాంఛిత రోమాలను తగ్గించుకోవచ్చు. గుడ్డులోని తెల్ల సోనాలో కొంచెం చక్కెర కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్ పై అప్లై చేసి ఒక టిష్యూ పేపర్ని తీసుకొని అప్లై చేసిన ముఖంపై పెట్టి ఈ ఫేస్ ప్యాక్ని మళ్ళీ అప్లై చేయాలి. ఇలా 3-4 టిష్యూ పేపర్ల పైన అప్లై చేసి అది పూర్తిగా ఆరిపోయాక ముఖంపై ఉన్న టిష్యూ పేపర్ని నెమ్మదిగా తీయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేయడం వల్ల ఫేస్ పై ఉన్న అన్వాంటెడ్ హెయిర్ తగ్గిపోతుంది. అంతేకాదు చర్మాన్ని టైట్ చేసి ముడతలను తొలగిస్తుంది. ఒక గిన్నెలో చక్కెర, నిమ్మరసం కలిపి పై పెదవిపై, చెంపలపై రాసి దానిపై చిన్న వస్త్రాన్ని ఉంచాలి. పూర్తిగా ఆరిన తర్వాత దాన్ని తీసేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అవాంఛిత రోమాల నుండి బయటపడచ్చు. కొద్దిగా ముల్తానీ మట్టిలో గుడ్డులోని తెల్ల సోనా, కొంచెం చక్కెర కలిపి దాన్ని సమస్య ఉన్న చోట రాసి ఆరిపోయిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. సో గర్ల్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అందంగా మారిపోండి.